వైన్ షాపుల వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అది గుంటూరు నుంచినే స్టార్ట్ అయిందని చెప్పాలా. లక్కీ వైన్స్ అనేటటువంటి ఒక వైన్ షాప్కి వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కారు. పైగా అక్కడ పబ్లిక్ అందరూ కలిసి ఆ వైన్ షాప్ వాళ్ళతో గొడవకి దిగారు. వాళ్ళేమో మేము రూల్ ప్రకారం చేసామంటారు. అట్ ద సేమ్ టైం లేదు అసలు ఇళ్ల మధ్యలో ఈ గొడవ ఏంటి, రోజు తాగి తందనాలాడి మాయల మీదకి వస్తున్నారని చెప్తున్నారు. మీరు కోర్టులకు వెళ్తారో ఎక్కడికి పోతారో పోండి, మేము లైసెన్స్ పెట్టి తీసుకున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా అక్కడ మనీ హోటల్ సెంటర్లో ఈ లక్కీ వైన్స్ను తొలగించమని మహిళలు స్థానికులు 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఎక్సైసీఐ లత అక్కడికి వచ్చేటప్పటికి నిలదీశారు స్థానికులు. వైన్స్ ఎక్కడ ఉండడం వల్ల మద్యం దాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు, ఎక్సైజ్ పోలీసుల దృష్టికి. అయితే వాళ్ళు ఏం చేయగలిగిందే లేదు, ఎందుకంటే అది రెగ్యులర్ పోలీసులు చూసుకునేది. వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ వైన్స్ తీసే ప్రసక్తి లేదని ఎక్సైసీఐ తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే షాప్ కేటాయించామంటూ సిఐ లత చెప్పుకొచ్చారు. ఎవరికి ఇబ్బందో చెప్పాలంటే ధర్నా చేస్తున్న మహిళల మీద గొడవకు దిగారు. వైన్స్ దగ్గర తాగుబోతులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటున్నారు. ఎక్సైసీఐ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపున స్థానికులందరూ కలిసి వైన్స్ తీసే ప్రసక్తి లేదని ఇంకో వైపున వైన్ షాప్ యజమానులు తేల్చి చెప్తున్నారు.